వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కథ. స్టోరీ 2. మొదటి ప్రేమే చివరిదా. వాడినే నా జీవితం అనుకున్నా, కానీ చివరికి నా పేరు తులసి, వాడి పేరు శ్రీధర్. మేం 7th క్లాస్ నుంచి లవ్ చేసుకుంటున్నాము. ఈ విషయం మేం 9th క్లాస్ వచ్చేసరికి అందరికీ తెలుసు, ఈవెన్ టీచర్స్కి కూడా. మేం 9th క్లాస్ చదివే వరకు శ్రీధర్ బాగానే ఉండేవాడు, అంటే ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉండేవాడు. కానీ 9th క్లాస్ చివరిలో వాడి బిహేవియర్ చేంజ్ అయ్యింది. నాకు తెలియకుండానే అమ్మాయిలతో చాట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్‌లో నేను వద్దు అని చాలా చెప్పినా. కొన్ని రోజులు బానే ఉన్నాడు. మళ్ళీ మొదలు అయ్యింది. ఈ మధ్యలో మా క్లాస్ అబ్బాయి గణేష్ అనే వ్యక్తి నాకు ప్రపోజ్ చేశాడు. నేను నో చెప్పినా. శ్రీధర్ కేవలం చాట్ చేసినా ఏం కాదు, కానీ కలుద్దాం, నీవు ఈరోజు చాలా బాగున్నావు అని వేరే వేరేగా చాట్ చేసేవాడు. మా స్కూల్లో సెక్షన్స్ ఉండేవి. మా క్లాస్ వాళ్ళతోనే కాదు, ఈవెన్ జూనియర్స్‌తో కూడా చాట్ చేసేవాడు. నాకు తెలియకుండానే అమ్మాయిలని ట్యూషన్‌లో కలిసేవాడు అంట. అప్పటి వరకు బానే ఉంది. కానీ 7th క్లాస్ ఆమెని శ్రీధర్ కిస్ పెట్టుకున్న విషయం నాకు ఆమెనే వచ్చి చెప్పింది. ఆ నెక్స్ట్ రోజు మేం గ్రౌండ్‌లో ఇద్దరిని పెట్టుకొని అడిగినా. ఆమెనేమో ఇచ్చాడు నాకు అన్నది. వీడు ఏమో ఈమె ఎవరో కూడా నాకు తెలీదు అని మాట్లాడుతున్నాడు. ఇక గ్రౌండ్‌లోనే నేను ఏడ్చిన. శ్రీధర్‌ని దగ్గర పిలుచుకొని, సరే, ఇంతవరకు జరిగింది చాలు. ఇకపై మంచిగా ఉందాము. నీకు ఏం కావాలి అన్నా నేనిస్తా అని చెప్పినా. దానికి వాడు సరే కూడా అన్నాడు. కొన్ని రోజులు బానే ఉంది. మళ్ళీ చాట్లు చేయడం స్టార్ట్ చేశాడు. వాడికి చెప్పి చెప్పి నేను ఏడ్చి ఏడ్చి మస్తయింది. మా 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. ఇక ప్రాజెక్ట్ అంటూ బిజీ అయినాము. ఇద్దరము మాట్లాడుకోలేదు. వాడు ఏ అమ్మాయితో చేసినా నన్ను వదిలిపెట్టడు అని అంతవరకు నమ్మకం ఉండేది. కానీ మా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాక ఆ నమ్మకాన్ని వాడు నిలబెట్టుకోలేకపోయాడు. ఎగ్జామ్స్ అయ్యాక నాకు తెలిసిన విషయం, వాడు మా ఇంకో జూనియర్ లవ్‌లో ఉన్నారు అని. ఈ లవ్ గత 2 మంత్స్ నుంచి నడుస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాడిని అడిగినా. అవును అని అన్నాడు. నేను ఓకే తప్ప ఏం రిప్లై ఇవ్వలేదు. వాడి ప్రేమ కోసం లాస్ట్‌కి వాడితో పడుకుంటా అన్నా. అయినా వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తరువాత గణేష్ చాట్ చేయడం స్టార్ట్ చేశాడు. తరువాత ఇద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. ఇది జరిగి ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు గణేష్, నేను చాలా హ్యాపీగా ఉన్నాము. మొదట్లో శ్రీధర్, నేను ఇద్దరం ఇద్దరికి లైఫ్ పార్ట్నర్స్ అనుకున్నాం. కానీ లైఫ్ ఇలా అయ్యింది. ఒకప్పుడు ఉండే బాధ, కానీ ఇప్పుడు గణేష్‌తో నా లైఫ్ చాలా బాగుంది. మొదటి ప్రేమే గొప్పది అని నేను ఒప్పుకుంటాను. కానీ అదే జీవితం కాదు, అదే చివరిది కాదు. దానికి ఉదాహరణనే నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీ స్టోరీస్‌ని ఈ ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి పంపగలరు. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది.